హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎన్వైర్న్మెంట్ చూస్తుంటే హైదరాబాద్లో అయితే లేను అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ నేను మా అత్తగారి ఇంటికి వచ్చానమాట. ఇక్కడికి రాగానే ఫస్ట్ ఎంట్రీలో ఇలా మాకు పెద్ద చెట్టు ఉంటుంది, సీతాఫలం చెట్టు. ఇప్పుడు సీజన్ కూడా కాదు, బట్ స్టిల్ చాలా కాయలు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించే ఈ లీఫ్ ఉంది కదా, ఇది కిడ్నీ స్టోన్స్ని తగ్గిస్తుందంట. చాలామంది దీన్ని జ్యూస్ చేసుకొని తాగుతారు. సో వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొత్తం గ్రీనరీగా ఉంది. ఇదైతే నేరేడు చెట్టు. సో ఇది చూసారా, మొన్న ఏదో ఫెస్టివల్కి మా మావయ్య గారు ఇలా రెడీ చేశారంట. చాలా బాగున్నాయి కదా బొమ్మలను తీశాను నేను. అండ్ ఇక్కడున్న సీతాఫలాల్లో కొన్ని సీతాఫలాలు మా అత్తగారు నా కోసం అయితే పెట్టారనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. సో మేము ఎప్పుడైనా సీతాఫలాలు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి తింటాం తప్పితే బయట ఎప్పుడు కూడా కొనుక్కోము. మ్యాక్సిమం మా అత్తగారు ఇచ్చి పంపిస్తుంది. సో ఇక్కడైతే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరారనమాట. ఇది కూడా విచిత్రంగా తీసాను అనుకోకండి, మనమైతే మిక్సీలో వేసుకుంటాం కదా, దాని గురించి చూపిస్తున్నాను. సో ఇక్కడ చిన్న గూడు కనిపించింది, ఇది కూడా నాకు చాలా చాలా క్యూట్ అనిపించింది. సో దీన్ని కూడా క్యాప్చర్ చేశాను. ఇంకా సీతాఫలం అయితే చాలా మటుకు పడిపోయినాయి. సో ప్రమోద్ అయితే చూస్తున్నారన్నమాట ఎక్కడి నుంచి పడ్డాయి, ఆ సగం ముక్క ఎక్కడుందని చెప్పి చూస్తున్నారు పాపం. నేనైతే మాత్రం ఇంక ఇలా వీడియో తీస్తున్నాను. ఇంకా గులాబ్ జాములు అంటే ఇలాంటి గులాబ్ జాములు కాదు, బయట పిండి కాదు, వీళ్ళు ఓన్గా తయారు చేసి చేస్తారనమాట. కోవా కూడా వేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పక్కన మా అత్తగారు మా కోసం వేడి వేడి చపాతీలు అయితే